హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టిలైన్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్. ఈరోజు నేను మీతో ఐయుఐ పద్ధతి గురించి చెప్తాను. సో ఐయుఐ పద్ధతి ఎవరిలో చేస్తాము, ఐయుఐ పద్ధతి ఎలా చేస్తాము, దాని సక్సెస్ రేట్ ఎంత, ఐయుఐ పద్ధతి జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇప్పుడు మనం ఐయుఐ ఎవరెవరికి చేస్తాం? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే కణాలు బాగున్నాయి, ఫీమేల్లో అండాలు బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే కనిపించడానికి బయటకి ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ ఉంటుంది. రెండోది మైల్డ్ ఎండోమెట్రియోసిస్. అంటే చిన్న సిస్టులు లాంటివి ఓవరీలో ఫామ్ అవుతూ ఉంటాయి చాలామంది ఫీమేల్స్కి. అలాంటి వాళ్ళల్లో కూడా ఐయుఐ పద్ధతిని మనం ప్రిఫర్ చేస్తాం. అంటే మైల్డ్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఫస్ట్ 2 స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఐయుఐ అనేది చేస్తాం. మూడోది మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. అంటే కణాలు కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే కదిలే కణాల సంఖ్య తక్కువ ఉన్నా, ఇలాంటి వాళ్ళల్లో ఐయుఐ పద్ధతికి మనం వెళ్ళొచ్చు. సో ఇవి మేజర్గా ఇలాంటి రీజన్స్కి మనం ఐయుఐ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే కణాలు గర్భాశయంలో మనం వేస్తాం. అంటే బెస్ట్ కణాలు తీసి ఐయుఐ పద్ధతిలో బెస్ట్ కణాలు, వాష్ చేసిన కణాలు తీసుకొచ్చి గర్భాశయంలో వేస్తాం అనమాట. దీన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఇది ఎలా చేస్తాం? దీని పద్ధతి ఏంటి అంటే, ఫస్ట్ ఫీమేల్ని పీరియడ్ వచ్చిన రెండో రోజు స్కాన్కి పిలుస్తాము. స్కాన్ చేసి చూస్తాము ఎన్ని ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని కౌంట్ ఎంత ఉంది, లార్జ్ ఫాలికల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని రెండో రోజు స్కాన్లో వాళ్ళకి మెడికేషన్ పెడతాము ఎగ్ గ్రో అవ్వడానికి. సో మెడికేషన్ పెట్టిన తర్వాత 10th డేకి మళ్ళీ పిలుస్తాము. ఆ రోజు ఎగ్ అది గ్రో అయితే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత మళ్ళీ ఐయుఐ ప్రాసెస్కి పిలుస్తాం. ఆ రోజు స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అయిందో లేదో చూసుకుని హస్బెండ్ని సెమెన్ శాంపుల్ ఇవ్వమంటాం. హస్బెండ్ సెమెన్ శాంపుల్ ఇచ్చాక దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం. రకరకాల ప్రాసెసింగ్ మెథడ్స్ ఉంటాయి. మనం ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కణాల్లో ఉన్న డెడ్ స్పర్మ్స్, ఆ నాన్ మొటైల్ స్పర్మ్స్ అవన్నీ సెపరేట్ అయిపోయి బెస్ట్ స్పర్మ్ శాంపుల్ అనేది కలెక్ట్ అవుతుంది. దాన్ని తీసుకుని మనం గర్భాశయంలో వేస్తాము. ఇది ఐయుఐ ప్రాసెస్ అంటే. సో నెక్స్ట్ ఐయుఐ చేసిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఐయుఐ చేసిన తర్వాత ఏమీ స్పెసిఫిక్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రొటీన్ లైఫ్ స్టైల్, బెడ్ రెస్ట్ అవసరమే లేదు. మనం ఎట్లాంటి పనులు చేసుకుంటున్నామో అవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటే ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ ఇవ్వడానికి టాబ్లెట్స్ పెడతాము, అవి రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. సో ఇది ఐయుఐ పద్ధతి. ఇప్పుడు దీని సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది వరల్డ్ వైడ్గా అరౌండ్ 10 నుంచి ఆల్మోస్ట్ 16% దాకా ఉంటుంది. యంగ్ కపుల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ a best method for people for all these unexplained infertility and main factor infertility. Thank you.